ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్యూయల్ నింపేది గ్రౌండ్ స్టాఫ్. వాళ్ళు ఫ్యూయల్ నింపేటప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యూయల్ వాల్వ్ ఏదైతే ఉందో అది స్విచ్ ఆఫ్ చేసి ఫ్యూయల్ నింపుతారు. నింపి తర్వాత గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు ఒక్కొక్కటి చెక్ గ్రౌండ్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కటి చెక్ చేసి ఆ లిస్ట్లో దాన్ని రైట్ టిక్ చేస్తూ ఉంటారు. అక్కడికి ఫ్లైట్ క్రూస్ కానీ వేరే వాళ్ళకి కానీ అక్కడ పోయే అథారిటీ కూడా లేరు, వాళ్ళు పోరు కూడా. క్రూ ఎప్పుడు పోతారు, అంతా రెడీ అయిన తర్వాత వాళ్ళు ఓకే ఫర్ టేక్ ఆఫ్ చెప్తే అప్పుడు క్రూ వచ్చి ఎక్కుతారు. దాంట్లో ప్యాసింజర్లు ఒకవేళ ఫ్యూలింగ్ అప్పుడు పంపించినా క్రూ లాస్ట్లోనే ఎక్కుతారు. వాళ్ళు ఆ లిస్ట్ చూసుకుంటారు వాట్ ఆర్ దే చెక్డ్ అని, అంతవరకే. వాళ్ళకి ఈ ఇంజన్ బ్యాక్ సైడ్ ఇంజన్ ఏదైతే ఉందో ఆ ఇంజన్ చెక్ చేసే అథారిటీ కానీ ఫ్యూలింగ్ ట్యాంక్ వైపు కానీ వాళ్ళు పోరు. ఫ్యూలింగ్ ట్యాంక్ వాళ్ళు ఫ్యూల్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మెయిన్ వాల్వ్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసి సర్టిఫికేషన్ చేయాలి. ఒకవేళ తొందరపాటులోనో ఇంట్లో కొట్లాట్లో ఏదో అయ్యి ఆ మెయిన్ స్విచ్ వాల్ని ఆన్ చేయకుండా పోతే ఆ పైప్ లైన్లో ఉన్నటువంటి ఏదైతే ఫ్యూయల్ ఉందో ఆ ఫ్యూయల్ మాత్రమే సరఫరా అవుతుంది. మెయిన్ పైప్ లైన్లో వచ్చిన ఫ్యూయల్ కట్ ఆఫ్ అయ్యగానే ఎయిర్ క్రాఫ్ట్ 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోతాయి. మామూలుగా అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్లో బర్డ్స్ హిట్ అయింది అనుకోండి, అయినా కూడా ఈ రోల్స్ రాయిస్ ఈ కెపాసిటీ 1000 కెపాసిటీ ఉండేటువంటి ఇంజన్లు ఇమీడియట్గా ఆగిపోవు. ఒకవేళ ఒక దాంట్లో పక్షి అయినా అది ఆగిపోతుంది. ఒక ఇంజన్ ఆగిపోయినా ఇంకొక ఇంజన్ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, ఎక్కడైనా గ్రౌండ్ చేయొచ్చు లేదా టేక్ ఆఫ్ చేసుకొని ఇంకో డెస్టినేషన్కి పోవచ్చు, అది జరుగుతుంది. 2 ఇంజన్లు ఒకసారి ఆగిపోవు. 2 ఇంజన్లు ఒకసారి ఆగిపోయేదంటే పవర్ అన్నా డౌన్ అయి ఉండాలి. పవర్ డౌన్ అయితే తెలిసిపోతుంది పవర్ డౌన్ అయిందా అని. లేదా 2 ఇంజన్లకి ఫ్యూయల్ కట్ ఆఫ్ అయి ఉండాలి. ఫ్యూయల్ కట్ ఆఫ్ అవడానికి మెయిన్ రీజన్ ఈ గ్రౌండ్ టెక్నికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఫ్యూలింగ్ స్టాఫ్ వాళ్ళు బై మిస్టేక్ ఫ్యూలింగ్ చేసేటప్పుడు ఆన్ చేసేకుండా కట్ ఆఫ్ చేస్తారు. మామూలుగా ఫ్యూలింగ్ చేసిన తర్వాత ఆన్ చేస్తారు. బై మిస్టేక్